ఆ రోజు వరకు వెయిట్ చేయి నువ్వు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ లాగే ఉంటుంది, పరీక్ష హాల్లో పరీక్షగానే ఉంటుంది. పరీక్ష హాల్లో హ్యాపీగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. పరీక్ష హాల్లో నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ ఎప్పుడు పెడతారా నా పరీక్ష అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? తలకాయ వాసిపోయి జుట్టు రేగిపోయి వస్తారు బయటికి. వింటున్నారా? ఎందుకంటే గుర్తు రాక, ఆన్సర్ ఎట్ట చేయాలో తెలియక, గొర్రె పిల్లలాగా ఎట్ట బతకాలో అర్థం కాక. నా మాట అర్థమవుతుందా? ఆ రక్తం అంటే ఏంటో తెలియక, పరిశుద్ధాత్మను ఆశ్రయించక, సమాధానం తెలియక, అసమాధానంతో మరి వేలాడబడి బయటకు వస్తారు. పరీక్షా హాల్ అలాగే ఉంటుంది. పరీక్షా హాల్ హ్యాపీగా టిఫిన్ చేసినట్టు ఉండదు, లేదంటే మంచి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిన్నట్టు ఉండదు, ప్రశాంతంగా ఉండదు. అది ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది. పరీక్ష హాలు అది 5 అడుగులు ఎత్తు ఉంటుంది. ఏంటిది అది? కొన్ని 5.5 అడుగులు ఉంటాయి, కొన్ని 6 అడుగులు ఉంటాయి, కొన్ని 70 కిలోలు ఉంటాయి, కొన్ని 50 కిలోలే ఉంటాయి. ఏంటయి? పరీక్షా హాళ్ళు ఎక్కడున్నాయి? నీ శరీరమే నిన్ను పరీక్ష చేస్తుంది, నీ శరీరమే నీలో పనిచేస్తుంది. ప్రశ్నల పుట్ట ఇది. ఏంటిది? ఈ శరీరము ప్రశ్నల పుట్ట, అనేక ప్రశ్నలు వేస్తుంది ఇది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాయాలంటే గ్రంథకర్త ఆత్మ నీ లోపల ఉండాలి, ఆ రక్తం నీ లోపల పనిచేయాలి, ఆ పరిశుద్ధాత్మ నీ లోపల పనిచేయాలి. అప్పుడే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. హల్లెలూయా.